ఇదే రామేశ్వరం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ప్రతి సిటీకి బస్సెస్ ఉన్నాయి. కన్యాకుమారికి, మదురైకి, తంజావూరుకి అన్నిటికీ బస్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ నుంచే మనం ధనుష్కోడి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి. ప్రైసెస్ చెక్ చేసి తీసుకోండి. బస్ స్టాండ్లో ఈ అంకుల్ ఉంటారు. ఈయన దగ్గర వడ బోండా బాగుంటుంది. అందరూ ఈయన ఇక్కడ జపాన్ నుంచి వచ్చాడు అంటుంటారు. ధనుష్కోడికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి. ఒకసారి టైమింగ్స్ చెక్ చేసి తీసుకోండి. ధనుష్కోడిలో చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. అవన్నీ మనం కవర్ చేయొచ్చు విత్ లో కాస్ట్. ఇదే ఆటో వాళ్ళు అయితే 1200 ఛార్జ్ చేస్తారు. ధనుష్కోటికి వెళ్ళేప్పుడు మొదటగా మనకు వచ్చే ప్రదేశం పేరు కోదండరామర్ టెంపుల్. ఈ ప్లేస్లోనే శ్రీరాముల వారు విభూషణుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తారు. ఈ గుడిలో సీతారాముల విగ్రహాలు, హనుమంతుడి విగ్రహాలు, విభూషణుడి విగ్రహాలు, ఇంకా పెయింటింగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. అక్కడ మొత్తం డార్క్గా ఉండడం వల్ల వీడియో క్లారిటీ రాలేదు, సో షూట్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ధనుష్కోడికి వెళ్ళేప్పుడు రోడ్డు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఒక పక్క బే ఆఫ్ బెంగాల్, ఇంకో పక్క అరేబియన్ సీ, మధ్యలో రోడ్డు నిజంగా చాలా బాగుంటుంది. దానికి ముందు ఎడారిలా కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ మొత్తం వర్షాకాలం వస్తే మొత్తం మునిగిపోతుంది సైడ్స్లో. ఇదే ధనుష్కోడి రామేశ్వరం బస్ స్టాండ్ బస్సు ఇలాగే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి. అక్కడికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి. లాస్ట్ బస్ కనుక్కొని వెళ్ళండి. నాకు టైం లేదు, అందుకే ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకొని చాలా మోసపోయాను. అతను 1200 ఛార్జ్ చేశాడు, కానీ అది 200 కంటే ఎక్కువ వర్త్ కాదు. ముందుగా ధనుష్కోటి లాస్ట్ ఎండింగ్ పాయింట్ చేరుకున్న తర్వాత రిటర్న్లో మనం లైట్ హౌస్ చూడొచ్చు. ఆ లైట్ హౌస్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనబడుతుంది. ఒక పక్క బే ఆఫ్ బెంగాల్, ఇంకో పక్క అరేబియన్ సీ, మధ్యలో రోడ్డు. ఇక్కడ నుంచి చూసామంటే ఆ లాస్ట్ టిప్ వరకు మనం వెళ్ళొచ్చాము ఇప్పుడే. ఇదే లైట్. ఇది వన్ ఆఫ్ ద వర్త్ విజిటింగ్ ఇన్ ధనుష్కోడి. ఎంట్రీ కాస్ట్ 10 రూపీస్ పర్ పర్సన్. నిజంగా చాలా బాగుంటుంది. సన్సెట్ టైంలో, సన్ రైజ్ టైంలో ఇంకా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ లైట్ హౌస్ యొక్క పొడవు 42 మీటర్స్ ఉంటుంది. దీన్ని 2022లో స్టార్ట్ చేశారు. ఈ లైట్ హౌస్లోకి స్లిప్పర్స్, షూస్ నాట్ అలౌడ్. బెటర్ టు లివ్ అవుట్ సైడ్. ఇదే లైట్ హౌసింగ్ ఎంట్రన్స్. నిజంగా ఇది చాలా అందంగా ఉంటుంది. సన్ రైజ్ టైంలో ఇంకా బాగుంటుంది, సన్సెట్ టైంలో కూడా. ఇదే ధనుష్కోడి టిప్లో ఉన్న మన నేషనల్ ఎంబ్లమ్. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఇంకోవైపు అరేబియన్ సీ, మధ్యలో మనం. నిజంగా చాలా అందమైన దృశ్యం ఇది. నిజంగా చాలా బాగుంటుంది. వర్త్ విజిటింగ్, ఫ్యామిలీ విజిటింగ్ కూడా. 1964లో వచ్చిన స్టార్మ్ వల్ల ఇక్కడున్న రైల్వే స్టేషన్, ఇక్కడున్న సిటీ మొత్తం కలప్స్ అయిపోయింది. అప్పటి నుంచి దీన్ని గోస్ట్ సిటీ అంటారు. కానీ ఇక్కడ అలాంటివి ఏమి లేవు. ఇక్కడ చాలా పాత కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ మనకు రాముల వారి పాదాలు కూడా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే స్టేషన్ కూడా ఇదే. నిజంగా ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే ఇది లైఫ్ టైంలో వన్ టైం ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా అందంగా ఉంటుంది. ఓవైపు అరేబియన్ సీ, మరోవైపు బే ఆఫ్ బెంగాల్, మధ్యలో మనం ఆ ఇసుక మీద రోడ్డు. నిజంగా చాలా 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 అందంగా ఉంటుంది. మీరు వస్తే ఓన్ వెహికల్ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోండి. ఆటో వాళ్ళు మాత్రం దోచేస్తున్నారు. 20 కిలోమీటర్స్కి 1200 ఛార్జ్ చేశారు. చాలా 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 మోసం ఇది. ఇది ధనుష్కోడి సైడ్ ఉన్న ప్లేసెస్ కొన్ని, ఇంకా పంబన్ బ్రిడ్జ్ సైడ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉంటాయి. దానికి కూడా చాలా మోసం ఉంటుంది. మీరు 4-5 ప్లేసెస్లో ఎంక్వైరీ చేసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు చెప్పింది ఎంత చెప్తే అంతకి అందరూ సిండికేట్ లాగా అంతా ఒకే ప్రైసెస్లో ఉన్నారు. ప్లేస్ మాత్రం వర్త్ విజిట్. ఇంకా రామేశ్వరంలో బోట్ రైడ్ చేయొచ్చు. నేను వెళ్ళినప్పుడు ఎక్కువ వర్షాల వల్ల బోట్ రైడ్ అనేది చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. నాకు ఈవినింగ్ ట్రైన్ ఉండడంతో నేను బోట్ రైడ్కి వెళ్ళలేదు. మీరైతే వెళ్ళండి, అది వర్త్ విజిటింగ్. పర్ పర్సన్ 1200 ఛార్జ్ చేస్తారు. హై క్లాస్గా, రిచ్గా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు లిస్ట్ చెప్తాను. ఎట్టి పరిస్థితులు ఆటో మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే అన్నీ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి. ఆటో వాళ్ళు ఇది కూడా చాలా దూరం అని చెప్పి మీ దగ్గర డబ్బులు దోచేస్తారు. ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఏమంటే విభీషణ్ టెంపుల్, ఫ్లోటింగ్ స్టోను, రామ్కొండ, జై హనుమాన్ టెంపుల్, రామ మందిర్, నటరాజర్ టెంపుల్, రాధాకృష్ణ టెంపుల్, లక్ష్మణకొండ, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, జరూకా. ఇవన్నీ పక్కన 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి. వాకబుల్ డిస్టెన్స్, అన్నీ నడుచుకొని కూడా కవర్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆటో మాత్రం తీసుకోకండి. మీ ఓన్ వెహికల్ ఉంటేనే వెళ్ళండి. దీంతోపాటు ఇంకా పంబన్ సైడ్ ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి. వాటిని నేను కవర్ చేయలేకపోయాను, నాకు టైం లేకపోవడంతో.
మీరు మంచిగా టైం చూసుకొని ఓపిక్గా అక్కడ ఉండి 2 days ఉండి అన్నీ చూసుకొని రావచ్చు. నెక్స్ట్ వీడియో తంజావూరు టెంపుల్ చూపిస్తాను, అది చాలా అందంగా ఉంటుంది. డోంట్ మిస్, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ, బై.